మీలో నూకలన్నం తిన్నోళ్ళు, రేషన్ అన్నం తిన్నోళ్ళు ఈరోజు సమృద్ధిగా కలిగిన వారై ఉంటే మీ పిల్లలు కూడా అప్పుడప్పుడు ఆ ఫుడ్ని కొంచెం పెట్టడానికి ట్రై చేయండి. మీరు గతంలో తిన్నన్నాం, ఎందుకు మాకు అన్నం పెడుతున్నా, మా వల్ల కాదు అని అడిగితే అప్పుడు చెప్పండి, ఇది కూడా దొరకని బాధ నేను అనుభవించిన నాడు నా దేవుడు నా కన్నీటిని చూచి ఇదిగో ఈ మంచి అన్నం పెట్టాడ్రా, ఈ మంచి అన్నం పెట్టాడ్రా. అప్పుడు లేదు ఇది. ఆనాడు ఇలాంటి చేదైన అనుభవాలు నేను పొంది ఆ చేదైన అనుభవాల్లో ఆయన వైపు చూస్తే, ఆ మార అనుభవాలు ఆయన వైపు చూస్తే ఆయన వాటిని ఇప్పుడు మధురంగా మార్చేశాడ్రా. అందుకని ఇదంతా నా దేవుని కృపతో జరిగిన కార్యం కనుక నా పిల్లలారా, నేనున్నా లేకపోయినా నా దేవుని వదలొద్దు, ఆయన ఎడల కృతజ్ఞతను మానొద్దు. మనందరినీ ఆదరించిన ఆదరణకర్త మన ప్రభు అయిన దేవుడు అని నీ పిల్లలకు నువ్వు నేర్పాలంటే వాళ్ళకి ఆ చేతులు జ్ఞాపకంలోకి రావాలి. ద్వితీయోపదేశ కాండంలో కూడా అంటాడు, మీరు వాగ్దత్త భూమి చేరి నివాసాలు కట్టుకొని సుఖించిన తరువాత మీ హృదయమందు యెహోవాను మరచిన వారై మీ హృదయములు క్రొవ్వి మీరు దేవుని మరచిన వారు అవుతారేమో, జాగ్రత్త అనే వార్నింగ్ కూడా ఉంటుంది ద్వితీయోపదేశ కాండంలో. అంటే హెచ్చరించాడు, మర్చిపోవద్దు, మేలు మర్చిపోవద్దు, కృతజ్ఞత కలిగి ఉండండి అని పదే 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 దేవుడు గుర్తు చేశాడు. కాబట్టి ఇక్కడ దావీదు ఆ విధానాన్ని మనం గమనిస్తే 103వ కీర్తనలోకి చెప్పుకుంటున్నాడు, మర్చిపోయిన నాడు ఇక చరిత్రే లేదు. ఏమేం గుర్తుపెట్టుకోవాలి, ఏమేం గుర్తుపెట్టు అంటే వరుసగా 103వ కీర్తన మొత్తం చదువు. ఇప్పుడు కాదు, ఇంటికి పోయినా చదువు. దేవునికి మహిమ. ఇక ఫైనల్కి వస్తున్నాను. సంతోషంగా చెప్పండి, ఓ స్తోత్రం. తప్పకుండా మీరు చెప్పినా చెప్పకపోయినా నేను ముగిస్తాలే. చెప్పినంతవరకు ఎంతమందికి మనసులో ఉందండి? శ్రమలో ఉన్నప్పుడు దేవుని హత్తుకోవటమే కాదు, శ్రమ తీరిన తర్వాత మరి ఎక్కువగా ఆయనకు సమీపం అవ్వాలి. ఆయన ఖచ్చితంగా పరీక్షిస్తాడు. రెండవది, నువ్వు ఆయనకి ప్రజెంట్ ఉన్న కృతజ్ఞతను బట్టి నిన్ను ఆశీర్వదించకుండా మాత్రం ఉండడు. నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితుల విషయం నీకు సహాయం చేయకుండా మాత్రం ఉండడు. ఖచ్చితంగా నీకు మేలు జరుగుద్ది అంతే, సహాయం జరుగుతుంది అంతే. ఎట్లా అనొద్దు, ఎలాగైనా చేస్తాడు, నీకు చేసి టెస్ట్ చేస్తాడు నిన్ను. నమ్మకత్వంగా ఉన్నావా? ఇంకా ఉంటుంది బ్లెస్సింగ్. ఇంకా నమ్మకం ఉన్నావు, ఇంకా ఉంటుంది. నమ్మకమైన వానికి దీవెనలు కొన్నే కలుగునల్లా మెండుగా కలుగును అన్నాడు. నీ నమ్మకత్వం వెల్లడయ్యే కొద్దీ ఆశీర్వదిస్తూ ఉంటాడు ఆయన. అరే మనల్ని కాకపోతే ఎవరిని ఆశీర్వదిస్తాడండి? మనల్ని కాకపోతే, మన కోసం కాకపోతే అసలు ఈ ప్రకృతి ఎవరి కోసం, ఈ లోకం ఎవరి కోసం, సృష్టించిన ఈ పంచభూతాలు ఎవరి కోసం? దేవుని పిల్లల కోసం. మనందరం ఆయన పిల్లలం, మన కోసమే ఇది. అన్నీ మన కోసం చేసినాడు, మనకి ఈకుండా ఉంటాడా? తన అద్వితీయ కుమారుని మన కోసం నిలువున దారపోసిన తండ్రి ఆయనతో పాటు సమస్త మనకి ఎందుకు ఇవ్వడు? నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు, నిశ్చయంగా ఇస్తాడు.